హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులకు కీలక కార్యక్రమము పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్ 1కి వాయిదా. ఉద్యోగుల బదిలీల అనంతరం సదస్సుల ప్రక్రియ 90 రోజులు. వైసీపీ హయాంలో అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను మొత్తం వాటన్నిటి కూడా వెలికితీసే ఇక అనగాని సత్యప్రసాద్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను ఈ నెల 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించి 16వ తేదీ నుంచి నిర్వహించాలని గతంలో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నారు. కానీ చిత్తశుద్ధితో ప్రజలకు పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తయిన తదుపరి ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని అయితే నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే పాత అధికారులతో ఈ సదస్సును నిర్వహిస్తే సరైన ఫలితాలు రావని, ప్రజలకు న్యాయం జరగదు అని ప్రభుత్వం భావిస్తుందని, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయిన తదుపరి కొత్త అధికారుల చేత ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయించినట్లుగా మంత్రి అనగాని తెలిపారు. ఇకపోతే సదస్సులో భాగంగా మొదటి 45 రోజుల పాటు భూ వివాదాలు, రీసర్వే జరిగిన తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను అయితే స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై తగు చర్యలు తీసుకుంటూ రెవెన్యూ సదస్సులను పరిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సును పగడ్బందీగా పటిష్టంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా అయితే నియమించడంతో పాటు ఆయా జిల్లాల్లోని మంత్రులు, అధికారులకు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. సో పకడ్బందీగా అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అసైన్డ్ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల చట్టంలోని సెక్షన్ 22A జాబితాను కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడం, ఎన్నో అవకతవకలకు పాల్పడటం జరిగిందని చెప్పేసి పేర్కొన్నారు. ఒక్కొక్క కేసులో అధ్యయనం చేసిన బాధ్యతలకు న్యాయం చేసే విధంగా వాటన్నిటిని తిరిగి క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతోనే మూడు మాసాలు అంటే 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తామని తెలిపారు. 90 రోజుల పాటు అయితే కార్యక్రమం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ఈ సదస్సును అయితే నిర్వహిస్తున్నాము. అయితే రేపు ఈ విధంగా 1వ తేదీకి అయితే పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే 30వ తేదీ లోపల ఉద్యోగుల బదిలీలు పూర్తి అవుతుంది. కాబట్టి 1వ తేదీ నుంచి కొత్తగా ఉద్యోగులతో అయితే ఈ సర్వేలను నిర్వహిస్తున్నాము. పాత ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహిస్తే సరైన ఫలితాలు రావన్న ఉద్దేశంతో ఈ విధంగా సెప్టెంబర్ 1కి రెవెన్యూ అధికారులు అయితే ఈ విధంగా రెవెన్యూ సదస్సులు వాయిదా పడడం జరిగింది అని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సందర్భంగా వెల్లడించారు.